పేషెంట్ అనేది ఒకసారి క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత చాలా డిప్రెషన్లో ఉంటారు, చాలా బాధలో ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిందంటే క్యాన్సర్ డయాగ్నోసిస్ అండ్ స్టేజింగ్ అయిన తర్వాత ఇది క్యాన్సర్ని డిటెక్ట్ చేయడము, అది ఏ స్టేజ్లో ఉందని డిటెక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో సైకలాజికల్గా పేషెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదేవిధంగా కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యం చెప్పడం కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్ ఆ యొక్క ట్రీట్మెంట్ అనగా దీర్ఘకాలికమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఆపరేషన్స్ కానీ, కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ కానీ మనకు సుమారుగా 6 నెలల నుండి 1 year వరకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఆ 1 year ట్రీట్మెంట్ వరకు పేషెంట్ కనుక మనం సైకలాజికల్గా కనుక మనం చాలా ప్రోత్సహిస్తూ కాన్ఫిడెన్స్ కానీ తెప్పించి ఆ భరోసా అయితే మనం ఇవ్వగలుగుతామో పేషెంట్ క్యాన్సర్ని జయింపగలుగుతాం. సో మన రెనోవా బన్నో హాస్పిటల్స్లో వీ హ్యావ్ ఎ సపరేట్ టీమ్, ఎంటైర్ full-fledged team regarding counseling for all the patients irrespective of status. I mean Aarogyasri and also for cash patients. We have an exclusive team for psychological support.